నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలి. తెదేపా నాయకురాలు వావిలాల సరళాదేవి. ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించాలని తెదేపా నాయకురాలు వావిలాల సరళాదేవి అన్నారు. అత్తిలిలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో తెదేపా నాయకురాలు వావిలాల సరళాదేవి చేనేత దినోత్సవం నిర్వహించారు. ముందుగా వావిలాల సరళాదేవి వేల్పూరు చేనేత కార్మికులను కొంతమందిని కలిసి పండ్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చేనేతల జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. 5 ఏళ్లుగా వైకాపా పాలనలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా దేవాంగ కన్వీనర్ బీరకాయ ప్రసాద్, విశ్వనాథం, కృష్ణవేణి, గుబ్బల శ్రీనివాస్, కొమ్మిరెడ్డి శ్రీను, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా తిరిగి చెప్పండి ఒక్కోసారి. జై ఆర్మిల్ రాధాకృష్ణ గారికి జై. జై చేనేత, చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత. చంద్రబాబు నాయుడు గారి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యావత్ మన రాష్ట్రం కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల ఎక్కడ చేనేతలున్న అందరికీ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తణుకు మరి మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్ ముందట ఈరోజు చేనేతల జెండా ఎగరవేసుకుని ఈరోజు చేనేతల ఐక్యత చాటుకునే విధంగా ఈరోజు మరి మేమందరం ఈ ఒక వేడుకగా ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. దానికి ప్రధాన అంశం చేనేతల ఐక్యత, చేనేతల బాగు, చేనేత అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనం పరిశీలించినట్లయితే ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే చేనేతలకు న్యాయం జరిగిందని ఖచ్చితంగా మీ అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు జనతా వస్త్రాలని ఆనాడు మరి అన్న ఎన్టీ రామారావు గారు గుర్తించి తీసుకొచ్చి చేనేతలకి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి అనేక పథకాలు ఇస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చేనేతలకి దగ్గర 1,25,000 పైన చేనేతలకు అందే విధంగా ఆయన ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో 4 లక్షల మంది మగ్గనేసేవారు ఉండగా కేవలం గత ప్రభుత్వం 80,000 మందికి మాత్రమే మరి చేనేతలకి కేవలం 24,000 ఇచ్చి మేమంతా చేనేతలకు అంత చేసాం ఇంత చేసామని చేతులు దులుపుకుని ఈరోజు ఒక మూల కూర్చున్న పరిస్థితి మనం అందరం కూడా ఈరోజు గమనించవచ్చు. ఈరోజు చేనేతలు ఎప్పుడు బాగున్నారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న విషయం కూడా అందరూ కూడా తెలుసుకున్న మూలంగానే ఈరోజు చేనేతలు అందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. తెలుగుదేశం అత్యంత మెజార్టీతో ఈరోజు విజయం సాధించి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా చేనేత పండుగని ఒక వేడుకగా పండుగగా ఈరోజు ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు మరి చేనేతల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు చేనేతలను రాష్ట్రంలో కానీ ప్రపంచం నలుమూలలా మనం గమనించినట్లయితే కనుక పారిశ్రామికంగా రైతాంగం తర్వాత మరి చేనేతే పెద్ద పరిశ్రమ అని మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చేనేత రంగాన్ని ప్రోత్సహించినట్లయితే కనుక దేశం రాష్ట్రం చేనేతలు బాగుంటారు, ఆర్థికంగా వారికి ఉపయోగపడినట్లయితే కనుక రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉందని మరి తెలియజేసుకుంటూ ఈ పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చేనేతల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో చిదిగిపోయి చాలా నానావస్థ పడుతున్న చేనేతల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అంశంగా చేనేతలను తీసుకుని చేనేతల అభివృద్ధి కోసం వారు ఎంతో
కృషి చేస్తున్న విషయం మనకి ఈరోజు తెలుసు. మొట్టమొదటిసారిగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని, రాష్ట్ర గవర్నమెంట్ని, మన గవర్నమెంట్ వచ్చాక నేను తెలియజేసుకుంటుంది, చేనేతల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రధాన అంశంగా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ, మొట్టమొదటిగా జీఎస్టీ తీసివేసినట్లయితే కనుక చేనేతలందరూ కూడా బాగుపడడానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసుకుంటూ, మిగిలిన విషయాలు ఎప్పటికప్పుడు వినతి పత్రాలు చేనేతలకి ఇవ్వడం, చేనేతల గురించి వారి బతుకు బాగుపడేలాగా మరి వారి గురించి వారికి అన్నీ కూడా తెలియజేయడం ప్రభుత్వానికి ఎప్పటి నుంచో చేస్తున్నదే. మరి చేనేతలందరికీ కూడా మరి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని, వారికి ఒక 3 సెంట్లు మరి ఇళ్ళు వారికి ఇవ్వాలన్న విషయం, మరి అదేవిధంగా చేనేతల్ని ప్రతి ఒక్కరికి కూడా మగ్గమున్న వాళ్ళే ప్రధానంగా తీసుకోవడం కాకుండా మగ్గంతో పాటు కార్మిక వ్యవస్థ అంటే రంగులు అద్దేవాళ్ళు, రాట్నం రుద్దేవాళ్ళు, కుటుంబంలో అందరూ ఉంటున్నారు. వారందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వారందరికీ కూడా సహాయ సహకారం అందించేలాగా తప్పకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు లోకేష్ బాబు గారు ప్రధాన అంశంగా తీసుకుని వారు చేస్తారు, చేసే విధంగా ఆ దిశలో ఉన్నారని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఆ విధంగా చేయాలని మరి ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఎక్కడికక్కడ పండుగలా చేసుకుంటున్నారంటే దానికి ప్రధాన అంశం ప్రతి చేనేత కూడా తెలుగుదేశం వచ్చింది, మనం బాగుంటామని గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ జెండా వందనాలు మరి పండుగలాగా చేసుకోవడానికి ఇంత విజయవంతంగా చేసుకుంటారంటే దానికి కారణం తెలుగుదేశం రావడమే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రధాన అంశంగా అందరికీ కూడా మరొక్కసారి చేనేతలందరూ ఎక్కడున్నా వారందరికీ అభినందన తెలియజేసుకుంటూ, చేనేతలందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నానని మీ అందరికీ తెలియజేస్తాను.